బ్రేకింగ్ చూస్తున్నాం. సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయింది. ఇది సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో 133 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విమానంలో గన్నవరంలో ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లాల్సి ఉంది. సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది సింగపూర్ వెళ్లాల్సి ఉండగా ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిందిగా సాంకేతిక లోపం సమస్య తలెత్తడంతో 133 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విమానంలో గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. సాంకేతిక కారణాల లోపంగా విమానం అయితే 9 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కూడా ఇంకా బయలుదేరాల్సిన పరిస్థితి లేకుండా ప్రజలైతే అక్కడ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది? ఏదైతే గన్నవరం విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా ఇండిగో అంతర్జాతీయ విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే సాంకేతిక లోపంతో తలెత్తడంతో సింగపూర్ బయలుదేరాల్సిన విమానం ఉదయం 9 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా ఈ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలను గుర్తించిన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. అయితే భద్రతా ప్రమాణాలు దృష్టిలో ఉంచుకొని విమానాన్ని రన్వే పై పంపకుండా తనిఖీల కోసం నిలిపినట్లుగా అయితే దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు సింగపూర్ కు వెళ్లాల్సి ఉండగా విమానం ఆలస్యం కావడంతో వారు విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాంకేతిక సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ విమానంలో గన్నవరానికి సంబంధించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించి ఉన్నట్టుగా సమాచారం. అయితే విమానం ఆలస్యం కావడంతో వారు కూడా విమానాశ్రయంలోనే నిరీక్షించాల్సి వచ్చిన పరిస్థితి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల మొత్తంగా దేశవ్యాప్తంగా పలు విమానాలు సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎయిర్లైన్ సంస్థ భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే సాంకేతిక సమస్యలను గుర్తించిన వెంటనే కూడా విమానాలను నిలిపివేసి పూర్తి స్థాయి తనిఖీలు అయితే నిర్వహించడం సాధారణ ప్రక్రియ. అదేవిధంగా విమానంలో గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లాల్సి ఉండగా విమానం ఆగిపోవడంతో వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యే దీనిపైన ఏమైనా స్పందించారా? ఏదైతే అంటే ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఉండటం జరుగుతుంది విమానాశ్రయంలోకి. అది కూడా బయలుదేరే క్రమంలో ప్రాబ్లం రావడం జరిగింది, సాంకేతిక లోపం. అంటే లోపలికి వెళ్లే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావడానికి కూడా కల్పించరు. ఇదేంటంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉండటంతో అయితే అక్కడ నుంచి దానికి సంబంధించిన వారి నుంచి అయితే వారికి సంబంధించిన పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఆయన సింగపూర్ వెళ్లాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులతో పాటు వెళ్లే క్రమంలో ఈ విధమైన సాంకేతిక లోపం విమానానికి సంబంధించడం అందరితో పాటు ప్రయాణికులతో పాటు సామాన్యంగా వాళ్ళందరితో పాటే వాళ్ళు కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ సాంకేతిక లోపం ముందుగానే బయటపడటం దానికి ఏదైతే సమస్య ఏదైతే టేకాఫ్ అయ్యే ముందే బయటపడటంతో ఇబ్బందుల నుంచి తప్పించుకున్నట్లుగా అయితే చెప్పొచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే అది బయలుదేరిన తర్వాత ఈ సమస్య వస్తే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనేది కనుక, ఎందుకంటే అందులో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదన్నా జరగరాని జరిగితే కనుక చాలా ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అది ముందుగానే ఆ పరిస్థితిని కనుగొనడం, ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకి ఆ విమానాశ్రయ సంబంధించిన అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సాంకేతిక లోపం కారణంగా గన్నవరం సింగపూర్ ఇండిగో విమానం నిలిచిపోవడంతో వారి మొత్తంగా ఏదైతే వాళ్ళలో 133 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారో వారందరికి కూడా ఏదైతే విమానాశ్రయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ పరిష్కారం అయిన వెంటనే కూడా ఆ విమానం బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా కూడా విమానాశ్రయ వర్గాలు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.